విజేంద్ర ప్రసాద్ సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు. తాజాగా విజేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ అందరికీ షాకింగ్ అని అనిపిస్తోంది. ముఖ్యంగా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ప్రభాస్తో ఎంతో కాలం ట్రావెల్ చేశారు. ఛత్రపతి స్టోరీకి సంబంధించిన రైటింగ్స్లోను, అంతేకాకుండా తర్వాత జరిగినటువంటి బాహుబలి ప్రయత్నాల్లోనూ మరి ఎంతో చక్కగా తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మన విజేంద్ర ప్రసాద్. ప్రభాస్ ఏ సినిమానైనా సరే కథని అలాగే దర్శకుడిని నమ్ముతారని, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛని ఇస్తారని, ఎక్కడా తన ఆంక్షలైతే పెట్టరు. మామూలుగా హీరోలకి మరి వాళ్ళకంటూ కొన్ని టేస్ట్లు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే సినిమాని తీయాలనుకుంటారు. కానీ నిజంగా ప్రభాస్ ఎప్పుడూ అలా చెప్పరు. కాబట్టి ఈరోజు కల్కి ఇంత అద్భుతంగా వచ్చింది. ప్రభాస్ కల్కి సినిమాని చూస్తుంటే అసలు నిజంగా ఇలాంటి ఒక సినిమా తెలుగు ఇండస్ట్రీలో రావడం చాలా గర్వకారణమని, రాజమౌళికి ఇప్పుడు ఛాలెంజింగ్ టైం అంటున్నారు విజేంద్ర ప్రసాద్. ఎందుకంటే మహేష్తో సినిమా చేస్తున్నారు. బాహుబలి తర్వాత మరి ఆయన చేస్తున్నటువంటి RRR కోసమే కష్టపడ్డారు. ఇప్పుడు RRR తర్వాత ఆ పేరు నిలుపుకోవడానికి ఇంకా కష్టపడుతున్నారు. కానీ కల్కి లాంటి సినిమా వచ్చాక వీటన్నిటికంటే ఇంకా గట్టిగా ప్రయత్నించాలి. అందులోనూ రాజమౌళి ఈ సినిమాలో కనిపించడం నాకు చాలా ఆనందం కలిగించింది అంటూ విజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, సినిమా అవుట్ అండ్ అవుట్ ప్రభాస్, అలాగే ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే వాళ్ళ యొక్క భుజస్కంధాలపై సినిమాని మోసారని, సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, అలాంటి ఒక కథ రాసుకోవడం సినిమాకి చాలా బాగా అనిపించిందంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ కథకి సంబంధించిన చర్చలు చూస్తూ ఉంటే, పురాణ ఇతిహాసాల పట్ల వాళ్ళకి ఉన్నటువంటి గుర్తింపు, గౌరవం చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. ఈ జనరేషన్కి ఒక మంచి కథను అందించావంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ని, ప్రభాస్ని మెచ్చుకున్నారు విజేంద్ర ప్రసాద్.